కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని మండపంలో ఈ రోజు జేఎస్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్ అరికెల సత్యనారాయణ తన సొంత నిధులతోటి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఈ రోజు 6,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టిన అరికెల సత్యనారాయణను కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ అభినందించారు. ఈ సందర్భంగా అరికెల సత్యనారాయణ మాట్లాడుతూ ఆ గణనాథుని పండుగ సందర్భంగా ప్రజలకు అన్న సంతర్పణ చేసే అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఆ గణనాథుని చల్లని చూపులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అరికెల సత్యనారాయణను ఆయన కుటుంబ సభ్యులను కమిటీ వారు ఘనంగా సన్మానించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 11 రోజులు గణనాథుని ఘనంగా పూజిస్తూ ఆయన సన్నిధిలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కమిటీ సభ్యులు, అన్నదాత అరికెల సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయన బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్ళం మాసేను సరకల్లో సమకాసు కాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నేను నిలిపిన వరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండప మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలట్టే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతలే గౌరవనీయులు గాయత్రి పెద్దలకు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రోగ్రాం ఈ విధంగా సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున హృదయ నమస్కారాలు. అదేవిధంగా వాసవి సేవా సమితి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి ప్రతి కార్యక్రమం మా సీనియర్ లీడర్ సహకారం కానీ మర్చిపోలేమండి. అందరూ బాగా సహకరించారు. అదేవిధంగా మన కాలనీకి ప్రముఖ బిల్డర్ మరియు సాంఘిక సేవాకర్త ప్లస్ సాయిబాబా ట్రస్ట్ మెంబర్ ఈయన అన్నదాన కార్యక్రమం మొత్తం అరికెల సత్యనారాయణ గారండి దంపతులు, శ్రీజ అరికెల సత్యనారాయణ దంపతులు అండి. వారికి సహకరించి ఈ కార్యక్రమం మార్నింగ్ 5 నుంచి ఇప్పుడు దాకా ఆయనే దగ్గరుండి వంటల నుంచి A to Z నా చేతి మీద నేను జరిపించుకుంటానని ఇంత దిగ్విజయం జరిపించారండి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలా వాళ్ళ బామ్మర్దులకి సురేష్ గారు, శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మరియు మన వెల్ఫేర్ ఉత్సవ కమిటీ తరఫున మన కాలనీ వాళ్ళందరికీ
పెద్దలకు, ఇంత కార్యక్రమం దిగ్గు చేసిన ప్రతి కార్యకర్తకు నా తరపున, మన వెల్ఫేర్ తరపున ధన్యవాదాలు. కుటుంబం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అరిగల సత్యనారాయణ దంపతులకు, వారి అందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇటువంటి కార్ చేసి మన గాయత్రి అభివృద్ధికి మీరు అందరూ పడతామన్నా, మీరు అనుకోండి మన కాలనీకి. అరిగల సత్యనారాయణ, జస్వంత్ సాయి, జేఎస్ కన్స్ట్రక్షన్ బిల్డరు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు. ఈ అన్నదానం ఉంది 5,000 నుంచి 6,000 అన్ని వెజిటేబుల్ అన్ని, వైట్ రైస్, సాంబార్, పప్పు, ధన్యవాదాలు అందరికీ. ఏంటండి మా పేరు మా బావగారి పేరు అరిగల సత్యనారాయణ, జేఎస్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్ ఇన్ గాయత్రి నగర్, హైదరాబాద్. సో ఈరోజు ఈ అన్నదాన తరపునకి ముఖ్య కార్యక్రమం మా బావగారైన అరిగల సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా, ఇంత గ్రాండ్గా నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ఆర్గనైజింగ్ కమిటీకి, మా గాయత్రి నగర్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ పక్కనే ఉన్న జెనెక్స్ట్ స్కూల్ యాజమాన్యానికి అండ్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మా జేఎస్ కన్స్ట్రక్షన్ నుంచి ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఈ గణేష్ ఉత్సవ కమిటీ వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా జేఎస్ కన్స్ట్రక్షన్ నాకు పెట్టారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంత గ్రాండ్గా ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 వరకు వచ్చారని చెప్పేసి మా అంచనా అండి. ఇంత భారీగా ఆర్గనైజ్ చేసిన ఈ కమిటీకి అండి చాలా జరపాలని ఈ కమిటీకి, ప్రతి ఒక్కరికి, మా ప్రెసిడెంట్ గారికి, జెనెక్స్ట్ యాజమాన్యానికి అండ్ మా కమిటీ మా శ్రీనివాస్ రెడ్డి గారికి, గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు మినిమం 5,000 నుంచి 6,000 మందికి అన్నదానం చేసిన మా అరిగల సత్యనారాయణ గారికి, వాళ్ళ బావమతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ ఇంతమంది హాజరైనందుకు అందరికీ దేవుడి పేరు గణేశుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఏదైనా చెప్పండి సార్.